అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఈ కరోనా వచ్చింది కానీ ఎన్నిసార్లు అనుకున్నాం మేమిద్దరం ఇంటర్వ్యూ చూస్తానయ్యా, చాలా బాగా చూస్తానయ్యా, వస్తానయ్యా, డై కూడా వేయించుకోవట్లేదు నేను ఇప్పుడు. డై కూడా లేదు, నన్ను వీడియో కాల్ చూస్తే అదిరిపోతావయ్యా అని చెప్పేసి అవును చాలా ప్రేమగా మాట్లాడతారు మంచి. బట్ అంత పెద్ద నటుడైనా గానీ గుంటూరు అంటే ఆయనకి పిచ్చే ప్రేమ కదండి. ఎన్ని షూట్లు ఉన్నా గానీ ఇక్కడ పని చూసుకోవడం గుంటూరుకి వెళ్ళిపోతారు కదా. విజయవాడ ముందు వస్తుంది, విజయవాడలో అవుతారు, సాటర్డే సండే గుంటూరు వెళ్తారు, మళ్ళీ బ్యాక్ అగైన్ హైదరాబాద్. ఎక్కువ ఆన్ రోడ్ జర్నీస్, లాస్ట్ 10 years నుంచి అంతా ఆన్ రోడ్ జర్నీ చేసేవాళ్ళు. ఓకే, సో అంటే మల్లిక గారు విజయవాడ గుంటూరు అన్నారు కాబట్టి చాలా మందికి చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి, ఎంత పెద్ద యాక్టర్ అయినా గానీ ఏవి చెప్పుకోలేదు బయట అని. బట్ జయప్రకాష్ రెడ్డి గారికి 2 పెళ్లిళ్ళు. అవునండి, ఇది చాలా మందికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఫ్యామిలీ పరంగా రిలేటివ్స్ పరంగా అందరికీ తెలుసు, తెలిసిన విషయమే. అంటే ఫీల్డ్ లో ఐ డోంట్ నో అంతే. ఆయనకి క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ వరకు ఫీల్డ్ లో కొంతమంది తెలుసు. ఎందుకు 2 పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది జయప్రకాష్ రెడ్డి గారు? అంత గొప్ప టీచరు, నటుడు అండ్ డిసిప్లైన్డ్ ఉండే వ్యక్తి, అయినా కానీ 2 పెళ్లిళ్ళు చేసుకున్నారయ్యా అని బయట మాట్లాడుకునే వాళ్ళకి మీరు సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను అడిగాను. మామూలుగా నాన్నగారు స్కూల్లో జాబ్ రాగానే ఎర్లీ ఏజ్ లో 22కి మ్యారేజ్ అయిపోయింది డాడీకి. తాతయ్య గారు వాళ్ళు, నాన్నమ్మ తాతయ్య వాళ్ళు మ్యాచ్ చూసారు, అయిపోయింది. తర్వాత నాన్నగారికి ఒక 8 years దాకా పిల్లలు లేరు మ్యారేజ్ అయిన తర్వాత. సో ఆ తర్వాత తాతగారు వాళ్ళే ఇంట్లో వాళ్ళే ఇంకో మ్యారేజ్. అప్పట్లో పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు, 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు ఉన్నారు, మళ్ళీ సంతానం లేదంటే అదొక పెద్ద కొడుకు అని చెప్పేసి చాలా తిరిగారు, చాలా అందరినీ డాక్టర్స్ని కన్సల్ట్ చేశారు, కానీ ఏ ఇష్యూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు. కానీ అప్పట్లో మనకి ఇంత ఇప్పుడున్న టెక్నాలజీ లేదండి, అప్పుడు మెడికల్ టెక్నాలజీ. అప్పటికి 3-4 years తర్వాత నుంచి మా తాతగారు వాళ్ళ సైడ్ నుండి కూడా అంటే అడుగుతున్నా కూడా డాడీ ఒప్పుకోలేదు. సో 8 years 9 years అయిపోయిన తర్వాత ఆ జర్నీలో మా నాన్నగారు స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో చేసేవాళ్ళు. మా మదర్ కూడా ఇంకో గవర్నమెంట్ స్కూల్లో హెడ్ క్లర్క్గా చేసేవాళ్ళు. సో ఈ నాన్నగారు ఏమంటే ఈ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ తీసుకువెళ్ళి 10th exams రాయడానికి అని చెప్పి 10th exam సెంటర్స్ పడ్డప్పుడు ఎక్కువ ఒక 2 years 3 years మా మదర్ చేసే స్కూల్లో సెంటర్ పడిందంట, నాన్నగారు చేసే స్కూల్ వాళ్ళకి. సో ఈయన 6th నుంచి 10th దాకా మ్యాథ్స్ ఇంగ్లీష్ టీచర్ డాడీ సీనియర్. సో BSc BD MD కూడా చేశారు డాడీ. సో ఆ జర్నీలో మా మదర్ అక్కడ కనపడడం, సో మన వాళ్ళ అమ్మాయి అని తెలుసుకోవడం, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటని కనుక్కోవడం అంతా జరిగి ఇంట్లో చెప్పడం జరిగింది. సో ఇక మా తాతగారు మరి మా మదర్ సైడ్ పేరెంట్స్ కలిసి మాట్లాడుకొని అప్పుడు మ్యారేజ్ అయిందండి. మా మదర్ని చేసుకున్నారు. చేసుకున్నాక ఫస్ట్ మీరు పుట్టాను. పుట్టగానే అన్ని 10 years అప్పటికి డాడీకి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది. 10 years తర్వాత అప్పుడు మా పెద్దమ్మ కన్సీవ్ అయ్యారు. ఫస్ట్ టైం అన్నమాట, అది అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట, అసలు అదొక మిరాకిల్ అన్నట్టు. సో ఒకసారి బాబు పుట్టారు, అక్కడ తమ్ముడు. సో పెద్దమ్మకి బాబు, మా మదర్కి నేను. ఓకే, బట్ ఎలా ఉండేది ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మధ్య బాండింగ్? అంటే ఆ రోజుల్లో 2వ పెళ్లి అంటేనే నేరంగా ఘోరంగా సమాజం కావచ్చు, చుట్టాలు కావచ్చు, అయిన అసలు అమ్మో అదేదో పెద్ద పాపమే కాకపోతే దానికి ఒక రీజన్ ఉంది. పైగా మా మదర్ మంచితనము, ఆమె అలా కలిసిపోయేవాళ్ళు, ఫ్యామిలీ అంతా చాలా బాగా ఉండేవాళ్ళు. మా నాన్నమ్మ కానీ, ఆడపడుచులు కానీ, మా మరదులు కానీ. మా మదర్ని చేసుకున్న తర్వాత గుంటూరులో మా మదర్ జాబ్ చేస్తున్న మా ఇంట్లోనే కొన్నాళ్ళు మా మేనత్తలు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, మళ్ళీ మా బాబాయిలు మా దగ్గరే ఉండేసి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉండేసి అంత బాగా క్లోజ్గా కలిసిపోయారండి. అసలు మాకు ఆ వేరియేషన్ తెలియలేదు. అక్కడ ఒక ఇష్యూ ఉంది కాబట్టి 10 yearsకి అది అంత ఇలా జరిగింది కాబట్టి ఫ్యామిలీలో వాళ్ళే కలిసి మ్యారేజ్ చేశారు కాబట్టి మాకు అసలు అంటే ఆ డిఫరెన్స్ వేరియేషన్ అని కానీ గొడవలు కానీ ఏమి లేకుండా సాఫీగా అయిపోయింది జర్నీ అంతా, లైఫ్ అంతా. వెరీ హ్యాపీ. సో ఇప్పుడు అమ్మగారు ఉన్నారా? పెద్దమ్మ ఉన్నారండి. మా మదర్ చనిపోయారు. మీ మదర్ ఎప్పుడు చనిపోయారు? 2018 చనిపోయారు. 2018 అమ్మ మామూలుగా డయాబెటిక్, అంతకుముందు లాంగ్ పీరియడ్ డయాబెటిక్ అమ్మ. సో స్కూల్లో 2009లో రిటైర్ అయ్యారు మా మదర్. అమ్మ కూడా తర్వాత నాతో ఉండేవాళ్ళు విజయవాడలో అమ్మ.